కాలం గంభీరంగా ఉంది. ఓ రెండు మాటలు చెబుతున్నా, బాగా గుర్తు పెట్టుకోండి. చూస్తూనే ఉన్నారుగా గంభీరమైన కాలం అంటే ఎట్లా ఉంటుందో. ముఖ్యంగా రేపు 8వ తారీఖు, జూన్ 8వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా జాగ్రత్తగా భగవన్నామం చేసుకోండి. ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, మీరు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, మీ వాళ్ళు బయట ఉన్నా, మీతో ఉన్నా ధర్మంలో ఉండండి, రక్షణ అడగండి. దేశాధినేతలు కూడా జాగ్రత్తగా ఉండే సమయం. ఎంత దేశాధినేత అయినా జాగ్రత్తగా ఉండే సమయం ఉంది. ముఖ్యంగా రేపు 23వ తారీఖు, రేపు 22 హనుమ జయంతి ఉంది. బాగా ప్రార్థన చేయండి. ఆంజనేయ స్వామి రక్షకుడు, ఆయన త్రిమూర్త్యాత్మక స్వరూపుడు, ముక్కోటి దేవతల యొక్క స్వరూపం ఆంజనేయ స్వామి. బాగా ప్రార్థన చేయండి. మీ పిల్లలు ఎక్కడున్నారో, మీ భార్య మీ పక్కన ఉంటే రక్షణ ఉందని మనం అనుకుంటాం, అది లేదు. కాబట్టి మీ అందరికీ ప్రార్థన ఏమిటంటే, భయపెట్టాలని కాదు, ఏమంటే నేను జీవితం అవుతుంది అని కాదు. రేపు జూను 8వ తారీఖు నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎటు వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళండి. దేశం అంతా ఒకటే సూత్రం. ఏమిటి సూత్రం? పొద్దున్నే ఇప్పటి నుంచి ఇక ముందైనా ఎప్పటికైనా ఒకటే ప్రార్థన. సద్గురుదేవులు చెప్పింది, కళ్ళు మూస్తే దైవాన్ని స్మరించు, కళ్ళు తెరిస్తే దేశాన్ని ప్రేమించు, సేవించు. ఏమడుగుతారు అంటే, సర్వే జన సుఖినో భవంతు, అందరూ మంచివాళ్ళు అవ్వాలి. సర్వే సుజన సుఖినో భవంతు, మంచివాళ్లే బాగుండాలి. ఇది గొప్ప ప్రార్థన. ఇది చెయ్యండి. రెండోది, గురువు గారు అందించిన ఓ మహామంత్రం, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ఏం మేము అది చదవండి, మాకు నమ్మకం లేదు. పోనీ మీకు నమ్మకం ఉన్నది చదువుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి, అష్టాక్షి చదువుకోండి, రామనామం చేసుకోండి, దుర్గామ్మవారి నామం చేసుకోండి. రెండే, ఒకటేమో మీ ఇష్టదేవాన్ని తలుచుకోవటం, రెండేమో సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. చెడ్డవాళ్ళు పోవాల్సిందే, చెడ్డవాళ్ళు ఉండకూడదు. యుద్ధం వద్దనకూడదు, యుద్ధం కావాలి. యుద్ధం ఎందుకు కావాలంటే చెడ్డవాళ్ళు పోవాలి. ఉంటే మీకే క్షేమం లేదు కదా. దేశం అంతా పోయాక ఏం చేస్తారు? భయంకరంగా ఉంది కాలం. జాగ్రత్తగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో రేపు హనుమ జయంతి బాగా చేసుకోండి. ఎవరిళ్లలో వాళ్ళు, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా. ఏముంది, ఆంజనేయ స్వామికి 5 దండాలు, 5 నమస్కారాలు చేయటం. వీలైతే 5 పళ్ళు, 2 పళ్ళు పెట్టండి. 5 పళ్ళు లేకపోతే 5 ఖర్జూరాలు పెట్టండి. ఖర్జూరం సర్వ నైవేద్య ఫలం. ఖర్జూరం ఒకటి పెడితే కూడా చాలా ఆంజనేయ స్వామికి. ఒక ఖర్జూరం పెట్టి దేశాన్ని చల్లగా చూడు, ప్రజలందరూ నా వాళ్ళందరూ